చీకటి. అంతటా దట్టమైన చీకటి. శబ్దం లేదు, జీవం లేదు. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ బ్రహ్మదేవుని హృదయం నుండి ఒక అద్భుతమైన కాంతిపుంజం ఉద్భవించింది. అదే విశ్వానికి తొలి వెలుగు. ఆ దివ్యమైన కాంతిలోంచి 5 ముఖాలు, 10 చేతులతో, ప్రశాంతమైన చిరునవ్వుతో గాయత్రీమాత సాక్షాత్కరించింది. ఆమె కళ్లలో అనంతమైన ప్రేమ, కరుణ దాగున్నాయి. సృష్టికి మూలశక్తిగా ఆమె అడుగుపెట్టింది. అమ్మను చూడగానే బ్రహ్మదేవుడు మైమరచిపోయాడు. అమ్మా, ఈ సృష్టిని నడపడానికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అంటూ చేతులు జోడించి వేడుకున్నాడు. తల్లి మనసు కరిగింది. ఆమె నోటి నుండి పవిత్రమైన ఓంకారం ధ్వనించింది. ఆ శబ్దం నుండి 4 వేదాలు, 4 దివ్యమైన కాంతి గ్రంథాలుగా మారి బ్రహ్మదేవుని చేతుల్లోకి చేరాయి. సృష్టికి ఒక మార్గం దొరికింది. కాలం గడిచింది. భూమిపై మనుషులు పుట్టారు. కాని వారు స్వార్థం, క్రోధం, అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నారు. సరైన దారి తెలియక చీకట్లోకి జారిపోతున్నారు. మానవాళి పడుతున్న బాధలను చూసి విశ్వామిత్ర మహర్షి హృదయం ద్రవించింది. వారిని రక్షించడమే లక్ష్యంగా ఒక దట్టమైన అడవిలో ఘోరమైన తపస్సు ప్రారంభించారు. ఎండవానలని లెక్కచేయలేదు. ఇంద్రుడి శోధనలకు లొంగలేదు. విశ్వామిత్రుడి పట్టుదల హిమాలయాల అంత గంభీరంగా నిలిచింది. ఆయన హృదయం కేవలం లోక కళ్యాణాన్ని మాత్రమే కోరుకుందది. ఋషి తపస్సుకు మెచ్చి గాయత్రీదేవి సూర్యమండలం నుండి దిగివచ్చింది. ఆమె అనుగ్రహంతో విశ్వామిత్రుడి నోటి నుండి ఒక దివ్యమైన మంత్రం వెలువడింది. అదే గాయత్రీ మహామంత్రం. ఆ మంత్రం భూమి అంతటా ప్రతిధ్వనించింది. మనుషుల మనసుల్లోని చీకటి మాయమైపోయింది. స్వార్థం స్థానంలో ప్రేమ, కోపం స్థానంలో శాంతం చిగురించాయి. గాయత్రి అంటే తనను నమ్ముకుని జపించేవారిని ప్రాణంగా కాపాడే తల్లి అని అర్థం. ఆ మంత్రాన్ని పఠించే ప్రతి బిడ్డ చుట్టూ ఆమె ఒక అదృశ్య రక్షణ కవచమై నిలుస్తుంది. ఆమె కేవలం ఒక దేవత కాదు, సకల దేవతల శక్తి స్వరూపం, బుద్ధిని ప్రేరేపించే సద్గురుమాత. గాయత్రీమాతను స్మరిస్తే సమస్త విశ్వాన్ని పూజించినట్లే. సద్బుద్ధిని ఇచ్చే ఆ తల్లిని మన నిత్య జీవితంలో స్మరిద్దాం. గాయత్రీమాత ఆశీస్సులతో మన ఆలోచనలను, మన జీవితాలను వెలుగుమయం చేసుకుందాం. ఓం శాంతి.